1 స్నానం చేసి శుభ్రంగా తయారవ్వాలి. 2 పూజా స్థలాన్ని శుభ్రం చేసి దీపం వెలిగించాలి. 3 గణపతి ప్రార్థన ఓం గం గణపతయే నమః 3 సార్లు జపించాలి. 4 దేవిని ధ్యానించాలి. ఆ రోజు ఏ రూపం పూజించాలో ఆ దేవి చిత్రాన్ని లేదా విగ్రహాన్ని ముందుంచుకోవాలి. 5 మంత్ర జపం ఆ రోజుకి ప్రత్యేకమైన మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించాలి. 6 స్తోత్రం చదవాలి. దుర్గా చలిసా లేదా లలితా సహస్రనామం లేదా మహిషాసుర మర్దిని స్తోత్రం చదవవచ్చు. 7 నైవేద్యం పెట్టాలి. పండ్లు, పాలు, పాయసం లేదా ఆ రోజుకి తగిన ప్రత్యేక నైవేద్యం. 8 ఆరతి, కర్పూర ఆరతి చేసి కుటుంబం అంతా నమస్కరించాలి. ప్రతిరోజు శ్రద్ధతో పూజ చేస్తే ఆరోగ్యం. పూజా గది లేదా పూజారుము శుభ్రంగా ఉంచడం చాలా పవిత్రమైన పని. దానిని ఎలా క్లీన్ చేసుకోవచ్చు? పూజారము శుభ్రం చేసే విధానం. ముందుగా వస్తువులు తీయండి. దేవతల ఫోటోలు, విగ్రహాలు, పూజా సామాగ్రి, దీపాలు, ధూపదాని, గంట, పాత్రలు మొదలైనవి జాగ్రత్తగా ఒక చీర మీద లేదా శుభ్రమైన బల్ల మీద పెట్టండి. పొడి శుభ్రం. ముందుగా ఒక పొడి గుడ్డతో ధూళి తుడవాలి. మూలలు, గోడలు, తలుపులు కూడా శుభ్రం చేయాలి. తుడిచే నీరు. గోమయం నీరు ఉంటే లేదా గంగాజలంతో కలిపిన సాధారణ నీటితో నేల తుడవడం మంచిది. లేకపోతే శుభ్రమైన నీటిలో చిటికెడు పసుపు, కర్పూరం వేసి తుడవవచ్చు. విగ్రహాలు, ఫోటోలు శుభ్రం. విగ్రహాలను రోజూ కడగడం అవసరం లేదు. వారానికి ఒకసారి పాలు లేదా గంగాజలంతో స్నానం చేయించాలి. ఫోటోలు అయితే పొడి గుడ్డ లేదా గులాబీ జలంతో తుడవాలి. పూజా సామాగ్రి శుభ్రం. దీపాలు, పాత్రలు, ధూపదాని మొదలైనవి బాగా కడిగి ఉంచాలి. వెండి లేదా ఇత్తడి వస్తువులు ఉంటే వారానికి ఒకసారి శుభ్రం చేయాలి. తరువాత సర్దుకోవడం. అన్ని వస్తువులను తిరిగి తమ స్థానంలో ఉంచాలి. చివరగా గంగాజలం లేదా కర్పూరారతి చూపించి గది పవిత్రం చేయాలి. నవరాత్రుల్లో చదవవలసిన ముఖ్యమైన స్తోత్రాలు. దుర్గా సప్తశతి, దేవీ మహాత్మ్యం, చండీ పారాయణం. ఇది నవరాత్రుల్లో అత్యంత ప్రధానమైనది. సమయం లేకపోతే కేవలం కవచం, అర్గల, కిలక లేదా 11వ అధ్యాయం చదవవచ్చు. దుర్గా చలిసా సులభంగా పఠించదగినది. ప్రతిరోజు చదవవచ్చు. లలితా సహస్రనామం ప్రత్యేకంగా శక్తి ఆరాధనలో చాలా శ్రేయస్సు ఇస్తుంది. అన్నపూర్ణా స్తోత్రం గృహంలో ధాన్యం, సంపద పెరగాలంటే చదవాలి. మహిషాసుర మర్దిని స్తోత్రం ఆయిగిరి నందిని. ఉత్సాహం, ధైర్యం కలిగించే శక్తివంతమైన స్తోత్రం. దుర్గా స్తుతి, దుర్గా ద్వాదశ నామావళి సులభంగా జపించవచ్చు. గాయత్రి మంత్రం, శక్తి బీజ మంత్రాలు. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై నమః వంటి శక్తి మంత్రాలు. రోజువారీ పఠనం. సాధారణ విధానం. ఉదయం స్నానం చేసిన తరువాత పూజారంలో దీపం వెలిగించి దేవి కవచం, అర్గల స్తోత్రం, కిలక స్తోత్రం, మహిషాసుర మర్దిని స్తోత్రం. సాయంత్రం దుర్గా చలిసా లేదా లలితా సహస్రనామం పఠించవచ్చు. వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను మీకు నవరాత్రి 9 రోజులకు తగిన స్తోత్రాలు చెబుతున్నాను. నవరాత్రి 9 రోజుల స్తోత్రాలు. 1వ రోజు శైలపుత్రి దేవి. దుర్గా స్తుతి, శైలపుత్రి దేవి స్తోత్రం, గాయత్రి మంత్రం. 2వ రోజు బ్రహ్మచారిణి దేవి. దుర్గా చలిసా, బ్రహ్మచారిణి స్తోత్రం, లలితా సహస్రనామం సంక్షిప్తంగా అయిన. 3వ రోజు చంద్రఘంటా దేవి. మహిషాసుర మర్దిని స్తోత్రం, చంద్రఘంటా స్తోత్రం, అర్గల స్తోత్రం. 4వ రోజు కూష్మాండా దేవి. దేవి కవచం, కూష్మాండా స్తోత్రం, దుర్గా సప్తశతి 11వ అధ్యాయం. 5వ రోజు స్కందమాతా దేవి. స్కందమాతా స్తోత్రం, లలితా త్రిశతి, లలితా సహస్రనామం. దుర్గా చలిసా. 6వ రోజు కాత్యాయని దేవి. కాత్యాయని స్తోత్రం, దుర్గా సప్తశతి కిలక స్తోత్రం, మహిషాసుర మర్దిని స్తోత్రం. 7వ రోజు కాలరాత్రి దేవి. కాలరాత్రి స్తోత్రం, దుర్గా స్తవం, శక్తి బీజ మంత్రం ఓం హ్రీం. 8వ రోజు మహాగౌరీ దేవి. మహాగౌరీ స్తోత్రం, లలితా సహస్రనామం, అన్నపూర్ణా స్తోత్రం. 9వ రోజు సిద్ధిదాత్రి దేవి. సిద్ధిదాత్రి స్తోత్రం, దేవి మహాత్మ్యం సంపూర్ణం సాధ్యమైతే. దుర్గా చలిసా. ఇలా రోజువారీ దేవికి తగిన స్తోత్రాలు చదివితే భక్తి మరియు శక్తి రెండూ పెరుగుతాయి.
ఇప్పుడు నేను నవరాత్రి 9 రోజులకు ప్రతి దేవికి సంబంధించిన ప్రత్యేక మంత్రాలు చెబుతున్నాను. నవరాత్రి 9 రోజుల దేవి మంత్రాలు. 1వ రోజు శైలపుత్రి దేవి. ఓం శైలపుత్ర్యై నమః. 2వ రోజు బ్రహ్మచారిణి దేవి. ఓం బ్రహ్మచారిణ్యై నమః. 3వ రోజు చంద్రఘంటా దేవి. ఓం చాంద్రఘంటాయై నమః. 4వ రోజు కూష్మాండా దేవి. ఓం కూష్మాండాయై నమః. 5వ రోజు స్కందమాతా దేవి. ఓం స్కందమాతాయై నమః. 6వ రోజు కాత్యాయని దేవి. ఓం కాత్యాయన్యై నమః. 7వ రోజు కాలరాత్రి దేవి. ఓం కాలరాత్ర్యై నమః. 8వ రోజు మహాగౌరీ దేవి. ఓం మహాగౌర్యై నమః. 9వ రోజు సిద్ధిదాత్రి దేవి. ఓం సిద్ధిదాత్ర్యై నమః. ఈ మంత్రాలను ప్రతిరోజు 11 లేదా 21 సార్లు జపించండి. దీపం వెలిగించి, పూలు సమర్పించి, నైవేద్యం పెట్టి జపిస్తే మరింత ఫలప్రదం అవుతుంది.